నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఈ స్ట్యూ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు స్టీవ్ అనే రకరకాల కూరగాయలు మీట్స్ అన్నీ వేసి స్లోగా కుక్ చేసేవాళ్ళు. ఇది కేరళ ప్రాంతంలో దాన్నే స్టీవ్ని స్ట్యూ అన్నారు. చేయడానికి ఏంటంటే మనం చేసేది ఈరోజు చికెన్ స్ట్యూ. మనకి కొబ్బరి పాలతోటి చికెన్, దాంతోపాటు స్టీవ్ అనగానే వెజిటేబుల్స్ కొన్ని వేసుకుంటాం. ఆ వెజిటేబుల్స్లో పచ్చి బఠానీ, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ వేసి చేసుకోవడం వల్ల మనకి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో ఇది తినడానికి చాలా బాగుంటుంది. దీన్ని చేయడానికి మనం కొన్ని ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. అన్నిటికంటే చాలా మంచిది, ఫ్లేవర్లో బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, అది మన కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో ఉన్న ఆ గొప్పతనాన్ని గ్రహించి ఇప్పుడు ఇదే కొబ్బరి నూనె మనకి చౌకగా దొరికేది. రేట్లు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే దేశ విదేశాలకి మన భారతదేశం నుంచి కొబ్బరి నూనె ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు కూడా, నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, ఒకే నూనె వాడి వంటలు చేయకండి, నూనెలు మార్చండి. అంటే రకరకాల నూనెలు, నేనైతే 5-6 రకాల నూనెలు మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. ఎక్కువగా నెయ్యి వెన్న వాడతాను. సో దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం అంత సోఫ్, ఇవన్నీ స్వీట్ ఫ్లేవర్స్. మనం దాల్చిన చెక్క అయినా యాలకులైనా కావాలంటే లవంగం వేసుకోండి. కానీ ఆ సోఫ్ ఇవన్నీ మంచి సువాసన మన దానికి అందిస్తుంది ఈరోజు మనం చేసుకునే కూరలో. దీంట్లో ఇవే కాకుండా మనకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటుంది. సాధారణంగా హోటల్లో అయితే కొంచెం అల్లం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేస్తారు. అది తినేటప్పుడు పెద్ద పెద్ద అల్లం ముక్కలు తీస్తారు, నాకు ఇష్టం ఉండదు. అందుకే అల్లం సన్నగా చాప్ చేసి వేసుకుంటే తినేటప్పుడు చక్కగా తినొచ్చు. అల్లంలో ఉన్న గొప్పతనం గురించి ఏం చెప్పాలి మీకు. ఇందులో కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు వేసి మనం కుక్ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. ఆ ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని లైట్గా వేగనిద్దాం. బ్రౌన్ చేయక్కర్లేదు, కొంచెం వేగితే చాలు, సరిపోతుంది. సో ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేయించిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా ఇందులో భలే ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇలా కరివేపాకు తుంచి దీంట్లో కట్ చేసుకున్న మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి. మనం ఇలా మైల్డ్ ఫ్లేవర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేయండి. ఇంట్లో పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకొని అది వేస్తే దీని సువాసన మనకి అంత పర్ఫెక్ట్గా ఉండదు. దీని లోపల చికెన్, అలాగే కొన్ని నీళ్లు కూడా వేసేసుకోండి. వేసి ఈ చికెన్ మనకి సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. కానీ మధ్యలో కొన్ని కూరగాయలు కూడా వేద్దాం. ఎప్పుడైతే చికెన్ సగం కుక్ అయిపోతుందో అప్పుడు వేసుకుందాం. ఇందులో కొంచెం చిక్కదనం తీసుకురావడం కోసం మనం కొబ్బరి పాలు, కావాలంటే కొబ్బరి పేస్టు, కొంతమంది జీడిపప్పు పేస్టు, గసగసాల పేస్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. కానీ నాకు ఈరోజు మరీ చిక్కగా కాకుండా పల్సటి గ్రేవీతో నాకు కుక్ చేసుకోవాలని ఉంది. ఎందుకంటే దీన్ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. సెట్ దోశ అంటే సాఫ్ట్ దోశ. సాఫ్ట్గా చిన్నగా చేసుకొని దోశలు కరకరలాడుతూ తింటే దాన్ని మజా వేరు. మనం ఇంట్లో కొబ్బరి చట్నీ చేసుకుంటాం, లేకపోతే అల్లం చట్నీ, అన్నిటితోటి దోశను ఎంజాయ్ చేస్తాం. కానీ ఇలాంటి స్టూ చేసేటప్పుడు దోశ ఎంత సాఫ్ట్ దోశ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇలా ముంచగానే సాఫ్ట్ దోశలో అన్ని చిల్లులు ఉంటాయి. ఆ చిల్లుల్లో ఈ జ్యూస్ వెళ్ళి ఇలా తింటే ఆహా, భలే మధురంగా ఉంటుంది. ముందైతే ఈ చికెన్ని మనం సాఫ్ట్గా ఉడికిచ్చేస్తాం. చికెన్ వేసేసి మనం కుక్ చేసేటప్పుడు దీంట్లో నుంచి ఒక మధురమైన సువాసన, ఆ ఫ్లేవర్స్, ఆహా. ఎప్పుడు మసాలాలు అన్నీ వేసి కాదు, మైల్డ్గా ఫుడ్లో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ఫుడ్స్ కూడా మనం తినాలి. ఆ కరివేపాకు, ఆ మిరపకాయ, అల్లం, ఎంత చక్కటి ఆ చికెన్ ఆ ఫ్లేవర్స్ తోటి ఎంత అద్భుతంగా ఉందో. కానీ దాన్ని హైలైట్ చేస్తుంది కొబ్బరి నూనె. సో మరి ఇందులో మనం కూరగాయలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, బంగాళదుంప ముక్కలు. చూడండి, ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పాలు
అంటే మనం కొబ్బరిని గ్రేట్ చేసి దాంట్లో నుంచి పాలు తీస్తారు. లేదు అనుకోండి మనం కొబ్బరి పేస్ట్ కూడా ఈ విధంగా చేసుకొని వేసేసుకోవచ్చు. అయితే దీంట్లో తర్వాత కొబ్బరి పాలు మళ్ళీ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఈ కొబ్బరి పేస్ట్ని, పచ్చి కొబ్బరి పేస్ట్ని ఈ విధంగా మనం ఇందులో వేసుకొని ఇప్పుడు ఆ కూరగాయలని కూడా కుక్ చేసుకుందాం. ఉప్పు ఇందులో ఆల్రెడీ వేసాను, లాస్ట్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ఆ చికెన్తో పాటు ఈ కూరగాయలు కూడా సాఫ్ట్ కావాలి. ముఖ్యంగా ఈ స్టీవ్లు తినేటప్పుడు అందులో ముక్కలు కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలండి. ఇట్లా నోట్లో పెట్టుకోగానే ఆ జ్యూసీతో పాటు ఇలా కరిగిపోతూ వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి ముక్కలు గట్టిగా ఉంచుకోండి, సాఫ్ట్గా టెండర్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యాయి. ఇందులో మిరియాలు, మనము పచ్చిమిరకాయలు వేసామో ఆ మిరియాలు కూడా కొంచెం, కారపొడి వేయకండి, మిరియాలు లైట్గా క్రష్ చేయండి, ఫైన్ పౌడర్ వేయకండి. లేకపోతే హోల్ మిరియాలు స్టార్టింగ్లోనే మీరు వేసుకోవచ్చు, కేవలం ఆ ఫ్లేవర్ కోసం. ఇందులో మనం చిక్కటి కొబ్బరి పాలు కనుక వేసుకుంటే మనకు కొంచెం ఇంకా బాగుంటుంది. చిక్కటి కొబ్బరి పాలు వేసుకొని దాన్ని కలిపేసుకోండి. అంతే. చిక్కటి కొబ్బరి పాలు వేసిన తర్వాత దీన్ని ఎక్కువగా మనం కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, మన చికెన్ ఈ స్ట్యూ అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి చికెన్ వేసి మంచి ఫ్లేవర్ఫుల్గా. అయితే దీంట్లో అన్నీ వేసాను, ఉప్పు కూడా వేసాను, సరిపోయింది. ఆ కూరగాయలు అన్నీ కూడా టేస్ట్ ఉన్నాయి. కొబ్బరి పాలు వల్ల మంచి ఒక మైల్డ్ స్వీట్నెస్ కూడా దీనికి వచ్చింది. ఈ కూరగాయలన్నీ మనం చక్కగా చికెన్తో తింటూ ఉంటే సామిరంగా అదిరిపోతుంది. మన చికెన్ ఈ స్టూ చాలా మైల్డ్గా, మినిమం స్పైసెస్ తోటి, ఫ్లేవరింగ్స్ ఎక్కువగా వేసి చాలా అద్భుతంగా తయారు చేసుకున్నాం. కానీ దీంతో తినడం కోసం మనం సెట్ దోశలు, కొంచెం లావుగా ఉబ్బిన ఆ సెట్ దోశలు వేసుకొని ఈ చికెన్ స్టీవ్ని ఎంజాయ్ చేద్దాం. ఆ పెనం మీద నీళ్లు పోయగానే ఆ వచ్చే సౌండ్ భలే ఇష్టం. అయితే మన దోశ పిండి మనం కలుపుకున్న తర్వాత ఉప్పు అది లాస్ట్లో వేసుకోండి. పిండి పులిసేటప్పుడు ఉప్పు వేయడం కంటే పులిసిన తర్వాత మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇలాంటి స్టీవులతో తినడం కోసం దోశలు సన్నగా చేయకండి, కొంచెం లావుగా చేసుకోండి. పిండి ఇలా వేసిన తర్వాత ఆగండి, తర్వాత ఒక్కసారి ఇలా అనండి, అంతే. ఇలా సెట్ దోశలు అంటే రెండు రెండుగా వేస్తాము, అందుకే వాటిని సెట్ దోశలు అంటాం. దానిపైన పెట్టుకోండి. దీనిపైన మీరు నెయ్యి వేసుకుంటారా, నూనె వేసుకుంటారా మీ ఇష్టం. నేనైతే దోశలు ఏ ఉన్నా నాకు నెయ్యే వేసుకుంటాను. ఆ నెయ్యి వేసుకొని అది తింటే చాలా బాగుంటుంది. కానీ స్టీవ్ ఇలా ఉన్నప్పుడు కావాలంటే మామూలు రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడుకోండి. మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ని ఫుల్గా మనం ఆస్వాదించగలగాలి. ఇలా రెండు పక్కల కొంచెం కలర్ వచ్చిన తర్వాతే దాన్ని మరో పక్కకు తిప్పండి. ఆపం ఇలాంటివి అయితే ఒకే పక్కన కుక్ చేస్తాం, రెండో పక్కన కుక్ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే ఆపం, ఇడియాపం, ఇడ్లీ, ఇలాంటి సాఫ్ట్ దోశ ఇలాంటివి చేసుకొని ఈ స్టీవ్లు తింటే చాలా బాగుంటుంది. ఈ సెట్ దోశ రెడీ అయిపోయే లోపల మన ఈ స్టీవ్ కర్రీని వడ్డించేసుకుందాం. చూడండి, మంచిగా ఆ కొబ్బరి పాలతోటి ఎంతో పర్ఫెక్ట్. ఆహా, ఆ జ్యూసీగా ఆ బంగాళదుంప కూడా కుక్ అయ్యి భలేగా ఇలా వేసుకొని మరి మన దోశ కూడా రెడీ అయిపోతుంది. సెట్ దోశ ఎక్కువ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. వేడిగా ఇలా తీసుకొని ఇంకా ఆలస్యం ఏముంది, తినేయడం. ఉదయం పూట మంచి బ్రేక్ఫాస్ట్లో ఇలా చక్కటి ఫ్లేవర్స్. మనకి కూరగాయలు బోల్డు, చూడండి మొత్తం కూరగాయలు, చికెను, తర్వాత దోసపిండి ఫర్మెంటెడ్, అంటే మనకి ప్రోబయోటిక్స్ చాలా ఉంటాయి. ఇలా నోట్లో కరిగిపోతూ ఇదే దోశని ఇందులో ముంచి జీవితంలో ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి మనం అద్భుతమైన రుచులు ఎంజాయ్ చేయడానికి. ఈటీవీ అభిరుచి ఉంది, చక్కగా ప్రోగ్రామ్స్ చూడండి, మిస్ అవ్వకుండా. ప్రోగ్రామ్స్లో మీకు నచ్చిన వంటకాలు తప్పకుండా చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. తిన్నప్పుడల్లా అనక తప్పదు సూపర్ అంటే సూపర్ అని. చాలా వేడిగా ఉంది.
చికెన్ స్ట్యూ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం కొబ్బరి నూనె వేసి హోల్ గరం మసాలా, సోంపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్ గా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి కూడా వేసి చికెన్ ముక్కలతో పాటు కొన్ని నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే చికెన్ ముక్కలు సగం కుక్ అవుతాయో ఇందులో క్యారెట్, పచ్చి బఠానీ, బంగాళదుంప అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసి కుక్ చేసుకోండి. చికెన్ అట్లాగే కూరగాయలు కూడా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత కొంచెం క్రష్ చేసిన మిరియాలు అలాగే కోకోనట్ క్రీమ్ కూడా వేసి మనం కుక్ చేసుకోండి. దాన్ని పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత వేడి వేడి సెట్ దోశలతో దీన్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.